హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. సో ప్రస్తుతం మనతోనే గురువు గారు ఉన్నారండి. గురువు గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతి కలిసినటువంటి వ్యక్తి. ఎన్నో మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంటే ఎవరి డౌట్లు అయినా కూడా క్లియర్ చేసేటువంటి గురువుగారు ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నానాజీ పట్నాయక్ గారు. సో ఒకసారి గురువు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. ఇట్లా నార్మల్గా ఇంట్లో నల్లలు కూడా వాటర్ పడుతూ కారుతూ ఉంటాయి కదా గురువుగారు, అవి డ్రాప్స్ పడుతూ ఉంటాయి కూడా. సో వాటి వల్ల కూడా నష్టం జరుగుతుంది అని ఉంటారా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. అంటే ఏంటంటే ఇక్కడ మీకు అనొచ్చు, ఏమండి నేను బిల్లు కడుతున్నాను, వాటర్ కారితే గారింది ఏమనుకోవచ్చు. కానీ మనకేంటంటే పంచభూతాల్లో వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇది. కాబట్టి నువ్వు ఇంకోలికి వెళ్లకుండా వేస్ట్ చేస్తున్నావుగా, నువ్వు గనక దాన్ని కరెక్ట్గా వాడుంటే ఇంకోలికి యూజ్ అవుతుంది కదా అది. అంటే నువ్వు వేస్టేజ్ చేయడం కూడా దోషమే శాస్త్రపరంగా. నీకు అది లీక్ అవుతుంది, వెంటనే దాన్ని రెక్టిఫై చేసి దాన్ని లీక్ అవ్వకుండా చూసుకోవాలి. కొంతమంది అయితే నేను చూస్తుంటాను, ట్యాప్ ఇప్పుతారు, చేతులు ఇలా పెడతారు, దాని తర్వాత సబ్బు రాసుకోవడం కోసం పక్కన రాసుకుంటే ఈ ట్యాప్ అంతా వేస్ట్ అయిపోతుంటుంది. చాలా పెద్ద దోషం అది, చాలామందికి తెలియదు. చేతులు కడుక్కోవడానికి మామూలుగా ఇట్లా ట్యాప్ ఇప్పుతారండి, వాటర్ ఇంత ఫ్లో వస్తుంటుంది, జర్రని వస్తుంటుంది. అప్పుడు సబ్బు తీసుకొని రుద్దుకుని ఉంటాడు. నేనే చేస్తా అట్లా. అది చాలా పెద్ద దోషం. మీరు ఫ్రాంక్గా ఒప్పుకున్నారు, వెరీ గ్రేట్ విషయం అది. కానీ అట్లా చేయకండి అమ్మ దయచేసి. ఎందుకంటే మీరు సబ్బు పెట్టుకునే లోపల కనీసం 2-3 జగ్గులు నీళ్ళు పోతుంది, అవునా? 2-3 జగ్గులు నీళ్ళు వేస్ట్ ఒక్కొక్కరు అలా చేస్తూ కూర్చుంటే సిటీ మొత్తం ఇలా ఒక 1000 మంది చేశారనుకోండి, బహుశా 1,00,000 మంది చేయొచ్చు మేబీ. చేసిన ఎన్ని వాటర్ మనకు వేస్ట్ అవుతుంది? కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ సన్నగా పెట్టుకొని కొంచెం వెంటనే ఆఫ్ చేసి ఆన్ చేసేసేయాలి. చాలామంది తెలియక ఇట్లా వాటర్ వేస్టేజ్ అవ్వడం వల్ల మనకేంటంటే మనం ఏమనుకుంటాం, నేను బిల్లు కడుతున్నా కదా, ఇదేం పెద్ద దోషమా అనుకుంటాం. కానీ ఈ దోషం వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది కలగవచ్చు, అందవలసిన వాళ్ళకి అందకపోవచ్చు. అది కూడా దోషం కింద చెప్పింది శాస్త్రం. ఓకే, అది. సో ఇట్లా ఇంకొకటి, అంటే ఇందులో అడిగే క్వశ్చన్ కాదు, నార్మల్గా ఎక్కువ వాటరు వాడే వాళ్ళు ఉంటారు కదా, పారబోసే వాళ్ళు. ఇప్పుడు నేను కడుగుతూ ఉంటాను, అట్లా పారబోసే వాళ్ళకి డబ్బులు ఎక్కువగా ఉండేవి, వెంటనే వచ్చిన వెంటనే పోతూ ఉంటాయి, వాటర్ పోయినట్టుగా అంటారు. ఎగ్జాక్ట్లీగా ఎందుకు ఉండవో చెప్తాను చూడండి. మనకి చంద్రుడు నీటికి కారకుడు. చంద్రుడిని నీటితో పోలుస్తారు. చంద్రమా మనసో జాత అని మనసుతో పోలుస్తారు, వేదపరంగా నీటితో పోలుస్తారు. సో ఈ వాటర్ కారకుడైన చంద్రుడు సెకండ్ హౌస్ అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అంటే వృషభ రాశిలో ఎగ్జాల్ట్ అవుతాడు. అంటే చంద్రుడు సెకండ్ హౌస్లో ఉంటే మనీ బాగా ఇస్తాడు లెక్కది. ఇది మేషలగ్న కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, అప్పుడు ధన సంబంధించిన కారకత్వాలు వచ్చినప్పుడు. అయితే చంద్రుడు వృషభంలో ఎగ్జాల్ట్ ఎందుకు అవుతాడంటే చంద్రుడికి లిక్విడ్ క్యాష్కి సంబంధం ఉంటుంది. లిక్విడ్ క్యాష్ అంటాం చూసారా. కొంతమంది అంటుంటారు, నా దగ్గర అసలు జేబులో డబ్బు ఉన్నట్లేదు సార్, ఎప్పుడు డబ్బులు లేక ప్రాబ్లం అవుతుందని. వాళ్ళకి చంద్రస్థితి పాడవడం కానీ శుక్రుడు పాడవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు రివర్స్లో ఈ చంద్ర సంబంధించిన దోషం చేస్తున్నారు అనుకోండి, వాటర్ వేస్ట్ చేయడం. వాటర్ వేస్ట్ చేసినా ఎక్కువ ఖర్చు అవుతుంది. మీరు గమనించండి, బాగా ఎక్కువ ఖర్చు పెట్టేవారు పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు. మీరు గమనించండి, ఇంత పేపర్ ఉందనుకోండి, ఒక మ్యాటర్ రాయాలి, హాఫ్ పేపర్ పడుతుంది 2-3 లైన్లు కాలకి. చిన్నగా ఎంత కావాలో మరీ చిన్నగా రాసేవాళ్ళు బాగా పిసినారు వాళ్ళు ఉంటారు, బాగా చిన్నగా రాస్తాయి. మీడియంగా రాసేవారు బ్యాలెన్స్డ్గా ఉంటారు. బికాజ్ ఆఫ్ వాళ్ళ రాత బట్టి, వాళ్ళు రాసే రైటింగ్ బట్టి, వాళ్ళు వాటర్ యూజ్ చేసే పద్ధతిని బట్టి వాళ్ళ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంది. ఆ మైండ్ సెట్ని బట్టి వాళ్ళు రాస్తున్నారు. రాయడం బట్టి వాళ్ళకి అలా అవడం కాదు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందని వాళ్ళు రాసి చెప్తుంది. నీటి వాడకం కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందని అర్థమైపోతుంది. అంటే అయ్యో ఈ వాటర్ ఉంది కదా, దీన్ని మనం పొదుపుగా వాడుకోవాలనే మైండ్ సెట్ లేదు. దాని ఏమవుతుంది, వాటర్ ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా వాటర్ని వాడుతున్నారంటే ఒక వనరుల విషయంలోనే నువ్వు ఇట్లా లేవంటే నీ యొక్క ఫైనాన్స్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రకృతి అలాగే ఇస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచి విశేషాలు ఇచ్చారంటే ఇంటికి సంబంధించినటువంటివి కాబట్టి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.